వాళ్ళెవరో తిరిగేదేంది, ముందు మనం రోడ్డును పడదాం అంటున్నాడు హనుమంతన్న. మోడీ నాటకాల్ని జనాలకు వివరంగా చెప్పాల్సిందేనా అంటున్నాడు. పార్టీ లీడర్లకి బూస్ట్ దాయిపిస్తానంటున్నాడు. చూద్దామా? పార్లమెంటు సమావేశాల్ని అట్టా చుట్టేశారేంది హనుమంతన్న? కేవలం కాంగ్రెసే కారణం. కాంగ్రెస్ వల్లనే ఇవాళ ఒక్క బిల్లు పాస్ కాలేదు. ఒరే, పొరపాటున నిజాలు చెప్పేస్తున్నావు అని ఇవాళ గోరంతలు కొండంతలు చెప్తున్నటువంటి మనంత టాలెంట్ ఉన్నోళ్ళు ఏరే పార్టీల్లో ఎవరున్నారబ్బా? అది వెంకయ్య నాయుడు కావచ్చు, అరుణ్ జైట్లీ కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, ఆఖరుకు నరేంద్ర మోడీ కూడా కావచ్చు. ఏమన్నా గాని టీచర్ రాని క్లాసులో చేసినట్టు అంత గొడవ. మా మీద లేనిపోని అబండాలు వేస్తూ మళ్ళీ ఎమర్జెన్సీ గుర్తొచ్చిందట. 2Gలు, కోల్ స్కాములు, బోఫోర్స్లు కూడా గుర్తొచ్చాయి. ఈనాడు కూడా బోఫర్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా చెప్పండి? మీరు గెల్లతుంటే తాళం తప్పి ఏ రాగమన్నా వస్తద్ది. ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీరా బాబు మాది. ఒరే, గాంధీ పేరు చెప్పుకొని ఇంకో 100 ఏళ్లు బతికేస్తారేమో. మేము సాక్రిఫైస్ చేసిన ప్రభుత్వం, దేశంలో సేవ చేసినాం. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినాక. సాల్లే సంబడం. ఉప్పు సత్యాగ్రహంలో నువ్వు కూడా ఉన్నట్టు చెప్తావు. ప్రాణాలు అర్పించిన పార్టీ ఏదైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీ త్యాగాలు చూడలేకే కళ్ళు మూసుకొని ఏరే వాళ్లకు ఓట్లేశారు. బీజేపీలో ఏ ఒక్క నాయకుడు ఈ దేశానికి సేవ చేసిండు, స్వాతంత్రంలో పోరాడిండు? తాతలు నేతులు దాగారని మీ మూతులు ఎన్నాళ్ళు వాసన చూడాలో. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ జవాబు చెప్పాడు. టూరుకి వెళ్ళి వచ్చిన కాడి నుంచి కుర్రోడు కాస్త స్పీడ్ అయ్యాడు. నీకు నిజంగా లలిత్ మోడీ తోటి పైసలు ముట్టినాయా లేదా చెప్పు? పాపం అని చేసిందంట. ఆ మాత్రం మానవత్వం మీకు లేకపాయా? మానవతా దృక్పథంతో మనకి పేదవానికి సాయం చేస్తే దానికి 10 మందిలో చెప్పుకుంటాం. నువ్వు దాచిపెట్టినవెందుకు? కొంతమంది కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలవనియర్లే. ఈ కొత్త అలవాటు కాదు. సుష్మా స్వరాజ్ కు, గాలి జనార్దన్ రెడ్డి గురించి మాకు సభకు బాగా తెలుసు. నిపాసు గల సొంత అక్క అనుకొని చీరా సారే పెట్టి పంపించినా తప్పేనా? గాలి జనార్దన్ రెడ్డి తోటి కోట్ల రూపాయలు తీసుకున్నావు, బంగారం తీసుకున్న సంగతి మర్చిపోయినావా అని అడుగుతున్నా. ఇవన్నీ కలగతున్నారనే మీ చరిత్ర అంతా చెప్పతున్నారు. మేమేమన్నాం? ఫస్ట్ రిజిగ్నేషన్, బాద్ మే డిస్కషన్. డిస్కషన్ కి వాకే అన్నా కూడా తెగేదాకా లాక్కుండా ఉండాల్సింది. ఫస్ట్ రిజిగ్నేషన్, ఆ తర్వాత సభ ఉందాగా నడిపిస్తామన్నాము. మీరు ఎందుకు ఒప్పుకోలేదురా బాబు? అంటే మీరు అడగగానే సంతకాలు గీకి చేతుల్లో పెట్టాలా? ఆదర్శ స్కాములో ఇన్వాల్వ్ ఉన్నట్టు అశోక్ చవాన్ ను రాజీనామా చేశాం, నట్వర్ సింగ్ ను రాజీనామా చేయించాం, పవన్ బన్సల్ ను రాజీనామా చేయించాం. అంతేకాదు అశ్విని కుమార్ ను రాజీనామా చేయించినవే. మీ అన్ని పెద్ద పెద్ద కేసులన్నా వాళ్ళదేముంది, ఏదో చిన్న మాట సాయం. మా నాయకురాలు ఒప్పుకుందా లేదా? ఏది ఆరోపణలు రాగానే రాజీనామా చేయించింది. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. మీ మాట వినలేదని మోడీ లీడర్ కాకుండా పోతాడా? నువ్వే అన్నావు కదనే, ఈ దేశంలో నల్లధనం ఇతర దేశాలకు పోతున్నది, నేను తీసుకొస్తాన్నావు. సొన్నం కొట్టినట్టు అంతా తెల్లగా అయిపోయిందని ఇప్పుడు ఏమన్నా అంటున్నాడా? ఎవడైతే నల్లధనాన్ని దోచుకున్న వ్యక్తినే ఇలా కాపాడడానికి సుష్మా స్వరాజ్, వసుంధర కాపాడుతుంటే వాళ్ళను నువ్వు ఏది రాజీనామా చేయించబడి కాపాడడానికి ప్రయత్నిస్తావు. ఆ మోడీకి ఈ మోడీకి ఏమన్నా బంధుత్వం ఉందేమో ఎంక్వైరీ చేయి. ఏమన్నావు? నేను అవినీతికి ఆమడ దూరం అంటాం. నేను ఒకరిని తిననియా, ఇంకొన్ని తిననియా అన్నావు. ఆయన ఉపవాసం ఉన్నాడని మిగిలినోళ్ళు కడుపు మార్చుకుంటారా చెప్పు? మా ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ ను బంద్ కర్తే మోనీ బాబా అన్నవే. మరి నువ్వు ఉన్నది కదరా భయ్ మోనీ బాబా. మీరెంత సాకిరేవ పెట్టినా మోడీ ఒక్క ఉతుకుడు ఉతికితే చాలు. ఎస్, రాహుల్ గాంధీ కరెక్ట్ అంటూ నువ్వు భయపడుతున్నావని నీకు ధైర్యం లేదు. పార్లమెంటు జరగకుండా అల్లరి చేస్తే ఎన్ని కోట్లు దండగయ్యాయో తెలుసా? దొంగనట దొంగతనం చేసి పారిపోతూ దొంగ దొంగ
పార్లమెంట్ లో వీళ్ళు ఒక జులుస్ తీస్తారండి. పాపం ఎంత బాధపడకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ర్యాలీ తీస్తారు, మళ్ళా దేశం మొత్తంలో పబ్లిసిటీ చేస్తారట, ఒక నెల తిరుగుతారట. కాసుకో నా సామి రాంగా, మీ పరువుని ఈదికి లాగతారేమో. అరే మేమేం తక్కువ లేవురా బాబు, పార్లమెంట్ లో ఏమైందో మేము కూడా ఈ తెలంగాణ జిల్లాలో తిరుగుతా. వడ్డమ్మ బడవా, తిరుగుడంటే చాలు నీకు ప్రాణం లేచి వస్తుంది. అన్ని జిల్లాలలో తిరుగుతా, ధర్నాలు చేస్తా. టైం పాస్ అవుద్దనే. సరే తిరుగు. ఇవాళ సోనియా గాంధీని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆమె ఈనాడు మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు వచ్చి తన సొంతంగా స్లోగన్స్ ఇచ్చిందండి. ఒరే, సొంతంగా ఇవ్వకపోతే డబ్బింగ్ చేయిస్తారా? సోనియా గాంధీ అంత గట్టిగా ఆలోచన చేస్తుంటే మనం ఇండ్లలో కూర్చోవడం కాదు. నీ సొమ్మేం పోద్ది? రెచ్చగొట్టి రోడ్ల మీదకి రమ్మంటే వాళ్ళు లాక్కోలేక పీక్కోలేక చావాలా? ఈ దేశంలో కార్యకర్త అర్థం చేసుకోవాలి. ఇవాళ పవర్ లో లేము, ప్రతి ఒక్కరు బయటికి రావాలి, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ను బతికేయడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు అక్కడివి చాలన్నా. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. నేను కూడా తిరుగుతా, జనానికి చెప్తా పార్లమెంట్ లో ఏమైంది, ప్రతి విషయంలో మేము ఏం చేసినాం, వాళ్ళు ఏం చేసినారు. నువ్వు అక్కడివేనా? ఎవరినన్నా ఎంటేసుకొని తిరుగుతావా? పిసిసి కూడా తిరగాలి, మేము తిరుగుతాం, అందరం తిరుగుతామండి, అందరు తిరగాలి. నువ్వు చెప్తే ఎవరన్నా ఎంటారా అంటావా? మనకంటే ముందు వాళ్ళు ప్రచారం చేస్తుంటే మనం ఇంట్లో కూర్చుంటాం. ఆహా, అట్టా కూర్చుంటాం, రోడ్డు ఎక్కాల్సిందే. అందుగురించి తిరుగుతా తిరుగుతా తిరిగి ప్రజలకు చెప్తా అనేది నా ఉద్దేశం. ఇంకా లేట్ అయిందన్నా, బయలుదేరు.